కనీసం 8 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం, రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు, నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం. గత 2 సార్ల ప్రజల నిరసనను, రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది. అయినా భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి, రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే, దిస్ ఈజ్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 కూడా నిధులు ఇవ్వడానికి, తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈసారి గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా త్రిపుల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఓఆర్ఆర్ టు త్రిపుల్ సంబంధించినటువంటి రేడియల్ రోడ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ, హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానానికి సంబంధించి కానీ, ఇతర విద్యా సంస్థలు, వైద్య సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా నూతనంగా జిల్లాలు ఏర్పడ్డ తర్వాత నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా అనేక విద్యా సంస్థలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.